ఈ కీర్తనాలని ఒక వాక్య రాయబడి ఉంది. నేను 91:4 చదికండి. 94 చారి పొద్దపడొద్దు. ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును, ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయము కలుగును. ఆయన సత్యము కేడెమును డాలునై ఉన్నది. ସେ ଆପଣା ପକ୍ଷରେ ତୁମକୁ ଆବରିବେ ହଁ ଓ ତାହାଙ୍କ ଡେଣା ତଳେ ତୁମେ ଆଶ୍ରୟ ନେବ। ତାହାଙ୍କ ସତ୍ୟତା ଢାଲ ଓ ଫଳକ ସ୍ୱରୂପ ଅଟେ। କାହା ପାଖରେ ଆମେ ଆଶ୍ରୟ ନେବାର ଅଛି? హల్లెలూయా. ఎవరి దగ్గరికి వెళ్తే మీకు ఏ సురక్ష దొరుకుతుందండి? అక్కడికి వెళ్ళాలా? ఆయనే సేహి అమ్మనకు ఆశ్రయ దుర్గోటుంది ప్రైసులో. ఇంకా ఒక కీర్తన 118 20 118 କୋଡ଼ିଏ ଟିକେ ପଢିଲେ ఇది ఇది యెహోవా గుమ్మము, ହଁ నీతిమంతులు దీనిలో ప్రవేశించెదరు. ଏହି ସଦାପ୍ରଭୁଙ୍କ ଦ୍ୱାର ଧାର୍ମିକ ଲୋକମାନେ ତହିଁରେ ପ୍ରବେଶ କରିବେ। ఎవరు దూరతారండి? నీతిమంతుడు. దేవుడు దాసులు చెప్పింది ఎవరు నీతిమంతుడు లేదు, కానీ దేవుడు రక్తం బట్టి కడగబడడం బట్టి మాయనే నీతిమంతుగా పిలువబడుతున్నాము ప్రైస్లో. ఆ నీతికి మన పట్టిసి ఉంచాలా. ସେ ପବିତ୍ରତାକୁ ଆମେ ଧରିକରି ରଖିବାର ଅଛି। ଯେଉଁମାନେ ପ୍ରଭୁକୁ ବିଶ୍ୱାସ କଲେ ସେମାନଙ୍କୁ ସେ ସନ୍ତାନର ଅଧିକାର ଦେଲେ, ସେମାନଙ୍କୁ ତାଙ୍କ రక్త ద్వారా ధోత କରୁଛନ୍ତି। మన ప్రభు భోజులని మీరు ప్రార్థన చేసిన తర్వాత, పాప క్షమ అడిగిన తర్వాత మీకు రక్తంతోని కడిగి శుద్ధి చేస్తున్నారు। ఇంకా మీరు అశుద్ధిగా ఉండకూడదు అనేసి, ତମେ ଆଉ ଅଶୁଦ୍ଧି ଜୀବନ ବିତାଇବାକୁ ନାହିଁ ବୋଲି ప్రభు ଆମକୁ ମାସକୁ ଥରେ କ୍ଷମା ଦେଉଛନ୍ତି। రైసులో ఎవరు వస్తారండి ఇక్కడికి? এটা ସଦାପ୍ରଭୁଙ୍କର ଦ୍ୱାର। କେଉଁମାନେ ପ୍ରବେଶ କରିବେ ତହିଁରେ? నీతిమంతుడు. అది రోమియో రాసిన పత్రిక రాయబడి ఒక్కళ్ళు కూడా నీతిమంతుడు లేరు. కానీ బైబిల్ చెప్తుంది ఏంటంటే ఆ రక్తం బట్టి కడగబడబట్టి మీరే ఏటైపోయాడండి? నీతిమంతుడు అయిపోయాడు। ఒక్కసారి మంచి వైట్ బాటిల్ ଗୋଟେ ଭଲ ଧଳା ବସ୍ତ୍ର ପିନ୍ଧିଥିବା ଲୋକ କାଦକୁ ସେ ସୁରକ୍ଷା କରିବ ନା ନାଇଁ? ନା బురద కోసం అలర్ట్ చేస్తారండి। వర్ష ହେଲେ ଧଳାଟା ପିନ୍ଧିକି కేలే ଯିବେ କି? మా పాస్టర్ మా వర్ష అయితే ఇంకా వైట్ది లేదు, ఛాన్స్ లేదు। వర్ష ହେଲେ ଦେବେ କି? హల్లెలూయా 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 హల్లెలూయా, బోలో యేసు మహారాజ్ కి హల్లెలూయా। కొద్దిగా మీరు తీయండి। అది రోమియో రాసిన పత్రిక 5:9 చదవండి। ଅତଏବ ଏହା ଆହୁରି ସୁନିଶ୍ଚିତ ଯେ ଆମେମାନେ ଏବେ ତାହାଙ୍କ ରକ୍ତ ଦ୍ୱାରା ଧାର୍ମିକ ଗଣିତ ହେବାରୁ ତାହାଙ୍କ ଦ୍ୱାରା ଈଶ୍ୱରଙ୍କ କ୍ରୋଧରୁ రక్ష ପାଇବା। కాబట్టి ఆయన రక్తము వలన ఇప్పుడు నీతిమంతులముగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షింపబడుదుము। అలాగండి, అయిన రక్తము తప్ప ఒక వ్యక్తి కూడా నీతిమంతుడు లేడు। మీకే నీతిమంతుడు అక్కడ ప్రవేశిస్తారు। যে ପବିତ୍ର ଲୋକମାନେ ସେ ସ୍ଥାନରେ ପ୍ରବେଶ କରି ସେମାନେ ଉଦ୍ଧାର ପାଇବେ, ତାହେଲେ ତାଙ୍କୁ ପବିତ୍ର କରିବା ପାଇଁ କ'ଣ ଅଛି? ఈ లోకంలో మంచి నీళ్ళు ఉంది కదా, సబ్బు ఉంది కదా, ఆ నీళ్ళు సబ్బు ద్వారా పోదు మీ పాపము। మీకు నీతిమంతుడు కావాలంటే ఏం చేయాలా? రక్తమే ద్వారా మనం కడగబడాలి। ଆମେ ନାଇକି ଜଗତର ଯେତେ ପାଣି କି ସାବୁନ ସର୍ଫ ଯେତେ ଭେରାଇଟି ବାହାରିଲେ ମଧ୍ୟ ଆମର ପାପକୁ ସେ ଧୋଇପାରିବ ନାହିଁ। ତ ଆମକୁ କିଏ ଧୋଇବେ? చదువుకోవా రోమియో రాసిన పత్రిక ఇంకా ఒకసారి చదువుకో। బంద్ కరిబా 5 మినిట్ 5 నిమిషం।
బైబిల్ అన్ని 9 అమ్మా. ఇది మొదటి జోన్ కాబట్టి రాసిన పత్రిక. ఆయన రక్తము వల్ల ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షింపబడుతుము. రక్షణ పొందాలంటే ప్రార్థన చేసిన తర్వాత మీకు ఒక మార్గము దేవుడు చూపిస్తారు. ఆ మార్గంలోనే మీరు నాడాలా, ఆ మార్గంలోని మీరు ఏది చేయాలా అది మీరు కరెక్ట్గా చేసేసి వెళ్తే మీరు అక్కడికి దూరానికి అధికారం ఉంటుంది. హల్లెలూయా. ଆମକୁ କ'ଣ କରିବ? ପ୍ରଭୁଙ୍କର ରକ୍ତ ହିଁ ପବିତ୍ର କରିବ. ପ୍ରାଇସ୍‌ଲୋ. అది మొదటి ଜୋହନ ରାసిన ପତ୍ରିକା 1:7. ପ୍ରଥମ ଜୋହନ 1:7 ପଦ ଟିକେ ପଢ଼, ବନ୍ଦ କରିବା। କିନ୍ତୁ ସେ ଯେପରି ଜ୍ୟୋତିର୍ନିବାସୀ ଆମେମାନେ ଯଦି ସେହିପରି ଜ୍ୟୋତିରେ ଆଚରଣ କରୁ ତେବେ ଆମମାନଙ୍କର ପରସ୍ପର ସୌଭାଗ୍ୟତା ଅଛି। ପୁଣି ତାହାଙ୍କ ପୁତ୍ର ଯୀଶୁଙ୍କ ରକ୍ତ ସମସ୍ତ ପାପରୁ ଆମମାନଙ୍କୁ ପରିଷ୍କାର କରେ। అయితే ఆయన వెలుగులోనున్న ప్రకారం మనమును వెలుగులో నడిచిన ఎడల మనము అన్యోన్య సహవాసము గలవారమై ఉందుము. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేయును. ప్రైస్‌లో. ఏం చేస్తారండి? మీకే పవిత్ర కావాలంటే ఏటి కావాలా? సబ్బా సంపా ఫారెన్లోనే సబ్బు తెస్తే క్లియర్ అయిపోతుందేమో. మన జోన్ విక్టర్ అయ్య గారు చెప్పారు కదా, చెప్పులు ఇప్పించి నడిస్తే ఏమో పాపం ఏటైపోతుంది, క్షమాపణ అయిపోతుందా? ଚପଲ ଖୋଲି ଦେଇକି ଆମେ ଚାଲିଲେ ପାପ କ'ଣ ହେଇଯିବ? ପୁଣି పవిత్ర ହେଇଯିବ କି? వాళ్ళు ఏం చెప్పారు తెలుసా? వాళ్ళు ఎలాగ నడిచి ఆ కాలు ఏటైపోతుంది, ఒక రాయిలాగా అయిపోతుంది. ସେ ଚାଲି ତାଙ୍କର ପାଦ କେମିତି ହେଇଯିବ? ଆଣ୍ଟ ହେଇଯିବ। ଆଗରେ ଆମର ଲୋକମାନଙ୍କ ପାଖରେ କ'ଣ ନଥିଲା? ଚପଲ ଜୋତା ନଥିଲା। ତ ସେ ଲୋକମାନେ ଚାଲିଲେ ବି କଣ୍ଟା ମାନେ ବି ଭାଙ୍ଗିଯିବାର। ఏంటండి? ఏదైనా మీకు దూరితే అది ఇరిగిపోతుంది, కానీ ఆ లోనికి ముళ్ళు వెళ్ళనికే ఇది లేదు, అంత స్ట్రాంగ్ ఉండింది. అయితే ఆమె ఖాళీ కూడా రేపు చాలే మధ్య ఆమెకు కొన్నాయి పాప క్షమా అయిపోయినాయి. మీరు అక్కడ ఏ స్థానంకి, మీరు యెరూషలేంకి వెళ్తే కూడా మీకు క్షమాపణ లేదు. క్షమాపణ అక్కడ ఉంది. మీ పశ్చాత్తాపడి ప్రార్థన చేసి దేవుడు అలాగా చెప్పారు, అలాగా చేస్తే మీకే క్షమాపణ ఉంది. మీరే అపరిశుద్ధ సురక్ష స్థానంకి వెళ్ళిపోతారు. అక్కడికి వెళ్తారండి. ఈ సంఘము ప్రతి సమస్యకి, ప్రతి పరిస్థితికి సురక్ష స్థానం అంటే సంఘము. చప్పట్లు కొట్టండి. హల్లెలూయా. ପ୍ରତି ସମସ୍ୟାରୁ, ପ୍ରତ୍ୟେକ ପରିସ୍ଥିତିରୁ, ଏ ଜଗତରେ ଥିବା ସବୁ ସମସ୍ୟାରୁ ଉଦ୍ଧାର ପାଇବାର ଅଛି ବୋଲେ ଚର୍ଚ୍ଚକୁ ଆସିବାର ଅଛି, ଆଣ୍ଠୁ ଭାଙ୍ଗିବାର ଅଛି, ప్రార్థన କରିବାର ଅଛି, ସେ ఉద్ధార ପାଇବ. ప్రైస్‌లో. లేకపోతే మెడికల్కి వెళ్తే మీకు రోగం కోసమే, మీ సమస్య కోసం కాదు. థానాకి వెళ్తే మీ సమస్య కోసమే. అలాంటి వరల్డ్ ఉంది, కానీ ఇక్కడ ఏటుంది? చర్చిలోని అన్నీ ఉన్నాయి. అందుకే మంచి పాట, అన్నీ ఉన్నా గాని మాకు ఏమీ లేనట్టే, నా యేసు ఉంటే చాలు నాకు అన్నీ ఉన్నట్టు. అయితే మంచి పాట కదా. యేసు తెలియప్పుడు సబ్బు వచ్చాయి, యేసు ఉంటే అన్నీ ఉన్నాయి. ఆ ప్యాకేజీలని అన్నీ ఉన్నాయి. నిలబడతాను. ప్రభు ఏ అల్ప వాక్ୟରେ ଗରୁ ଆନିତ